నేడు మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. జూబ్లీహిల్స్ పార్లమెంట్ కార్యాలయంలో సాయంత్రం 6 గంటలకు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి పార్లమెంట్ ఇన్ఛార్జీలు హాజరు కానున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ముగియడంతో ప్రచారం వైపు ఫోకస్ పెంచారు. పార్టీ గెలిపే లక్ష్యంగా క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు గెలుపుపై వ్యూహాలకు సిద్ధమవుతున్నాయి. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై అయితే కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సీఎం రేవంత్ రెడ్డి మరి క్యాడర్ కి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి? శాలిని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటటువంటి 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఈ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఈరోజు కీలక ఘట్టం చోటు చేసుకుంది. ప్రధానంగా నామినేషన్ల ఉపసంహరణ ఈ రోజుతో ముగియనుంది. ఈ నెల 11వ తేదీన ఎన్నికలు జరుగున్నాయి. 12వ తేదీన రీపోలింగ్, ఒకవేళ కొన్ని సెంటర్లో ఒకవేళ రీపోలింగ్ జరిగితే 12వ తేదీన జరుగుతుంది, 13వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. అయితే ఈరోజు నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు గెలిపే లక్ష్యంగా తమ గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి తమ అభ్యర్థులకు బీఫామ్లు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు అందించే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాం, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో దాదాపు 29,000 నామినేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు దాదాపు 29,000 నామినేషన్లు దాఖలు చేసింది. అందులో మెజార్టీగా అధికార పార్టీకి చెందినటువంటి సభ్యులు ఎక్కువగా నామినేషన్ దాఖలు చేశారు. 10,000కు పైగా నామినేషన్లు దాఖలు చేశారు. అంటే ఒక్క పోస్టుకు, ఒక్క మున్సిపల్ కార్పొరేషన్కి దాదాపు 3 నుంచి 5 సభ్యులు పోటీలో ఉన్నారు ఒక పార్టీ నుంచి. అంటే రెబల్స్ బెడద ఇక్కడ ఎక్కువగా ఉంది. అన్ని రాజకీయ పార్టీల్లో ఈ యొక్క రెబల్స్ సంబంధించిన విషయంపై ఈరోజు అధికారులు ఫోకస్ చేశారు. ఇందులో ప్రధానంగా రాజకీయ నేతలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న జూమ్ మీటింగ్లో అటు టీపీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్తో పాటు మరోవైపు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో పాటు డీసీసీలతో, ముఖ్యంగా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ నేతలతో కూడా నిన్న జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసింది. ముఖ్యంగా రెబల్స్ని మొత్తం కూడా పూర్తిగా బుజ్జిగించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఈ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు పార్టీ సింబల్ గుర్తుతో, అంటే పార్టీ గుర్తుతో ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టి ఆయా అభ్యర్థులను కూడా ఖచ్చితంగా పూర్తిగా సమీక్షించి సమన్వయంతో ముందుకెళ్లాలంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు రాజకీయ నేతలందరూ కూడా దిశానిర్దేశం చేసింది. కాంగ్రెస్ నేతలకు ముఖ్యంగా రెబల్స్ పూర్తిగా కంట్రోల్ చేయాలి, వారిని బుజ్జగించాలి, అవసరమైతే వారికి ఏదైనా అవకాశాలు కల్పించే విధంగా, భవిష్యత్తులో ఏదైనా అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసింది. ఇందులో భాగంగానే ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటు స్థాయి అభ్యర్థులను ఇప్పటికే ఇన్ఛార్జిగా నియమించారు. అందులో మంత్రులు ఎవరైతే పార్లమెంట్ స్థాయికి సంబంధించినటువంటి మంత్రులకు ఇన్ఛార్జిగా ఇచ్చారు కాబట్టి ఆ మంత్రులతో పాటు డీసీసీలతో, ముఖ్య నేతలతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పార్లమెంట్ కార్యాలయంలో ఈరోజు సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చాలామంది మంత్రులు, అదేవిధంగా పార్లమెంట్ స్థాయి ఇన్ఛార్జీలు, అదేవిధంగా కొంతమంది డీసీసీలు, ముఖ్య నేతలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజుతో నామినేషన్ల ఉపసంహరణ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇక రేపటి నుంచి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన ఉంది. ఏ విధంగా పార్లమెంట్ ఇన్ఛార్జీలుగా వేశారు, ఆ సంబంధించినటువంటి వాటి విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి మున్సిపల్ ఎన్నికల్లో, ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఖచ్చితంగా ఈసారి కూడా గతంతో కంటే ఈసారి ఎక్కువగా 90% సీట్లు గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అధికారులకు, రాజకీయ నేతలకు, ముఖ్యంగా వారి క్యాడర్కి దిశానిర్దేశం కూడా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అన్ని రాజకీయ పార్టీలు గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ అధినేత కూడా ఇటీవల కాలంలో మనం చూసాం, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన తర్వాత ఆ రోజు సాయంత్రము అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో, మరోవైపు కార్యకర్తలతో భేటీ కావడం జరిగింది. ఎన్నికల్లో ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలుకు సంబంధించిన విషయాలపై కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అక్కడ ఉన్నటువంటి నేతలకు, తమ క్యాడర్ కూడా దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు బీజేపీ కూడా అదే తరహాలో ఈసారి గట్టిగా పోటీనిచ్చే ముఖ్యంగా అర్బన్ ఏరియాలో, గ్రామ పంచాయతీలో
కొంత వెనుకడుగు వేసినప్పుడు కూడా అర్బన్ ఏరియాల్లో కూడా బీజేపీ ప్రాబల్యం చూపాలంటూ కూడా నేతలు ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది నేతలను కూడా ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమించే ఆలోచనలో కూడా బీజేపీ నేతలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఈసారి మజ్లిస్ పార్టీ కూడా ముఖ్యంగా మైనార్టీ ప్రాంతాల్లో ఏదైతే మనం చూడొచ్చో ఆదిలాబాద్ అర్బన్ ఏరియాలో ఖచ్చితంగా మైనార్టీ ప్రాంతాల్లో తమదైన ఓటు బ్యాంకుని ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా పోటీ చేసే దిశగా ఇప్పటికే ఎంఐఎం పార్టీ కూడా కొన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. కాబట్టి ఇద్దరు బ్రదర్స్ ఎంఐఎం పార్టీకి చెందినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు ఇద్దరు కూడా ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కూడా తమదైన ప్రాబల్యం చూపే విధంగా వారు సైతము పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి. మేము ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 116 మున్సిపల్ కార్పొరేషన్లకు మరోవైపు 7 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు జరిగేటువంటి ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు మాత్రం తమదైన శైలిలో ప్రచారం రేపటి నుంచి ప్రచారం అయితే జోరుగా కొనసాగించే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్కి సంబంధించినటువంటి బీ ఫామ్ల అందజేత బీ ఫామ్లు ఇచ్చే ప్రాసెస్ మొత్తం మధ్యాహ్నం 3 గంటల వరకు కంప్లీట్ అవుతుంది. ఈ రోజుతో నామినేషన్ల ఉపసంహరణ కంప్లీట్ అవుతుంది. కాబట్టి రేపటి నుంచి ప్రచార పర్వం అయితే జోరుగా కొనసాగే అవకాశం కూడా కనపడుతుంది. సాయంత్రం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన పార్లమెంటరీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులతో రేవంత్ రెడ్డి కీలక సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన ఎజెండానే ప్రధాన ఎజెండాగా తీసుకున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ప్రజల్లోకి తమదైన శైలిలో ప్రచారం చేయాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ కూడా ఖరారైంది. జిల్లాల పర్యటన రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 9 వరకు కూడా అన్ని జిల్లాలు అంటే ముఖ్యంగా గతంలో ఒక విడత కంప్లీట్ అయింది కాబట్టి మిగిలినటువంటి కొన్ని జిల్లాలు భూపాలపల్లి సంబంధించిన ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఈ యొక్క ఏరియాలకు సంబంధించిన రూట్ మ్యాప్ను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. రేపటి నుంచి దాదాపు 9వ తేదీ వరకు కూడా జిల్లాల పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ విధంగా మున్సిపల్ ఎన్నికల్లో తమదైన శైలిలో ప్రచారం చేయాలన్న దానిపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు తమ క్యాడర్కు దిశానిర్దేశం కూడా చేసే అవకాశం ఉంది. ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోలాహలం కూడా ఇప్పటికే అటు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా బీ ఫామ్లు అందజేస్తారు. మొత్తం మీద నామినేషన్ల పరిశీలన ఈరోజుతో కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలందరూ కూడా గెలిపే లక్ష్యంగా వ్యూహరచనలు చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.